ఖలీఫా కనువిప్పు. ఖలీఫా హారూన్ అల్ రషీద్కు తనలాంటి ఉదారుడు, ఈవి కలదాత ప్రపంచంలో మరొకడు ఉండబోడనే అతిశయం హెచ్చుగా ఉండేది. ఒకనాడు ఆయన తన వజీరైన జాఫర్ దగ్గర తన గొప్ప సంపదన గురించి తెగ పొగుడుకుని ఎవరు ఏది కోరినా ఇవ్వగల శక్తి తనకున్నదని ప్రగల్భాలు పలికాడు. దేవుని అనుగ్రహం చేతనే తనకి సంపద, హోదా, వైభవము లభించాయన్నమాట ఖలీఫా పూర్తిగా మర్చిపోయాడు. దొడ్డ బుద్ధి గల జాఫర్కు ఖలీఫా సంభాషణ బెగటుగా తోచింది. ఆయన ఖలీఫాతో, ప్రభూ, ఏలిన వారు ఈ దాసుడు అన్నాడని కోపగించవద్దు. దేవుణ్ణి స్మరించి అణకువగా ఉండటమే సరి అయిన ధర్మం. భౌతిక భోగాలు, ధర్మబుద్ధి, సద్గుణాలు దేవుని అనుగ్రహం చేత మాత్రమే లభించగలవు. వాటిని పొందిన మనిషి విర్రవేగటంలో అర్థం లేదు. చెట్లు తమ ఫలాలను చూసి విర్రవేగవు. తమ ఘనతను గొప్పగా చెప్పుకోవలసిన వారు తమ ప్రజలు. తమ చల్లని పరిపాలన చూసి వారు ఆనందం చెందుతారు. అంతులేని సిరి సంపదలను దేవుడు తమరికొకరికే ఇచ్చాడనుకోకండి. బస్రా నగరంలో ఒక సాధారణ పౌరుడున్నాడు. అతనికి గల సంపదను అంచనా కట్టడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అతనికి గల వైభోగం రాజాధిరాజులకు లేదు. అతని పేరు అబూ అల్ కాసిం. ఈవిలో తమరు కూడా అతనికి ఈడుకారు అన్నాడు. ఈ మాటలు వినేసరికి ఖలీఫా ముఖం జేవురించింది. ఆయన కళ్ళు నిప్పులు రాల్స్తూ క్రోధావేశంతో, తుచ్చుడా, ఇంత అబద్ధమాడినందుకు నీ ప్రాణం నిలువునా తీయవచ్చునే అన్నాడు. నా మాటలలో ఒక్క పిసరైన అసత్యం లేదు. ఏలిన వారిపై ప్రమాణం చేసి చెబుతున్నాను. నేను కిందటిసారి బస్రా వెళ్ళినప్పుడు అబూ అల్ కాసిం ఆతిథ్యం కళ్ళారా చూశాను. నా మాటలు నమ్మలేని పక్షంలో తమరు ఎవరినైనా పంపి నిజం తెలుసుకోవచ్చు అన్నాడు వజీరు జాఫర్. ఖలీఫా మరింత మండిపడి తన భటులను పిలిచి జాఫర్ను ఖైదులో పెట్టించి రొసరొసలాడుతూ తన భార్య జుబేదా వద్దకు వెళ్ళాడు. ఆయన వాలకం చూసి జుబేదా ఏం జరిగిందని అడిగింది. ఖలీఫా జాఫర్ తనకు చేసిన అవమానం చెప్పి, ఊరు పేరు లేనివాడెవడో నాకన్నా ధనవంతుడని, దాత అని పొగిడినందుకు ఆ జాఫర్ గాడి తల తీసేయిస్తాను అని పట్టరాని కోపంతో పరవళ్లు తొక్కాడు. తొందరపడకండి, బస్రాకు ఎవరినన్నా పంపి జాఫర్ మాటలు అబద్ధమని రుజువయ్యాకనే ఆయన తల తీయించవచ్చు అని జుబేదా ఖలీఫాను శాంతపరిచింది. మరెవరినో పంపటం దేనికి, నేనే వెళతాను అన్నాడు ఖలీఫా. ఆ ప్రకారమే ఆయన ఒక వర్తకుడిలాగా మారువేషం వేసుకుని బాగ్దాదు నుంచి బస్రాకు ప్రయాణం చేసి ఒక సత్రంలో దిగి సత్రం కావలివాణ్ణి అబూ అల్ కాసిం గురించి అడిగాడు. బాబు, ఆయనను పొగడటానికి 100 నోళ్లు చాలవు. ఒక్క నోటితో నేనేం చెప్పగలను అన్నాడు కావలివాడు. ఖలీఫా ఆ రాత్రికి విశ్రమించి మర్నాడు ఉదయం కాసిం ఇంటికి దారి అడుగుతూ బయలుదేరాడు. అబూ అల్ కాసిం ఇల్లు తెలియనివాడు, చాలా దూరదేశం వాడే ఉండాలనుకుని ఎవరో వెంట వచ్చి ఆయనను కాసిం ఇంటి ముందు వదిలారు. బాగ్దాదు నుంచి ఎవరో వర్తకుడు తన దర్శనం కోసం వచ్చాడని తెలియగానే అబూ అల్ కాసిం బయటికి వచ్చి తన అతిథికి స్వాగతం చెప్పి లోపలికి తీసుకుపోయాడు. కాసిం ఇల్లు బయటి నుంచి చూస్తేనే ఎంతో బాగుంది. లోపల ఇంద్రభవనం అనిపించేటట్టుంది. ఆ ఇంట పనిచేసే సేవకులందరూ అందమైన బాలబాలికలు. వారు ఖలీఫా తాగటానికి ద్రాక్ష సారాయము, తినటానికి పళ్ళు తెచ్చారు. వాళ్ళు తెచ్చిన లోటాలు, పళ్ళాలు కూడా అమూల్యమైనవి. తర్వాత అతిథి, గృహస్థు భోజనానికి కూర్చున్నారు. అంత రుచిగల భోజన పదార్థాలు తానెన్నడూ తినలేదని ఖలీఫా తెలుసుకున్నాడు. భోజనాలయ్యాక పాటగాళ్లు వచ్చి పాటలు పాడారు. ఖలీఫా వద్ద ఎందరో గొప్ప గాయకులున్నప్పటికీ ఈ పాటగాళ్ల కంఠమాధుర్యం తాను ఎన్నడూ ఎరగని సంగతి కూడా ఖలీఫా గ్రహించాడు. ఖలీఫా గానంలో తన్మయుడై ఉన్న సమయంలో కాసిం అవతలికి వెళ్ళి ఒక చేతిలో అంబరు కర్ర, రెండవ చేతిలో ఒక బొమ్మ చెట్టు పట్టుకుని తిరిగి వచ్చాడు. ఆ చెట్టు బోదె వెండితో చేసినది. దానికి పచ్చలు ఆకులలాగాను, కెంపులు పళ్లలాగాను అమర్చబడి ఉన్నాయి. కాసిం ఆ చెట్టును తన అతిథి ముందు పెట్టాడు. అప్పుడు ఖలీఫాకు చెట్టు పైన ఒక బంగారు నెమలి ఉండటం కానవచ్చింది. ఆ నెమలిని ఎంతో అందంగాను, జీవం బుట్టిపడేలాగాను తయారు చేశారు. కాసిం అంబరు కర్రతో నెమలి నెత్తిన తట్టగానే అది రెక్కలు పరిచి పింఛం విప్పి విదిలిస్తూ అతి వేగంగా గుండ్రంగా తిరగసాగింది.
అది అలా తిరిగే సమయంలో ఆ నెమలి శరీరంలోని సన్నని రంధ్రాల నుంచి మోసాంబరం అగరు వాసనలు వెదజల్లే ధూపాలు వెలువడ్డాయి. ఈ సువాసన గదంతా వ్యాపించింది. ఖలీఫాకు ఈ వినోదంలో కలిగిన ఆసక్తి అంతా ఇంతా కాదు. ఆయన తన్మయత్వం చెంది నెమలిని గమనిస్తూ ఉండగా కాసిం చప్పున ఆ చెట్టును తీసుకుని అవతలికి వెళ్ళిపోయాడు. ఖలీఫా చిరాకు పడి, ఇదేం ప్రవర్తన? ఆతిథ్యం ఇచ్చేవాడు ఇలాంటి పని చేయటమా? ఈపాటి మర్యాద కూడా తెలియని కాసింను జాఫర్ ఆకాశానికి ఎత్తాడే. నేనా చెట్టుని ఇమ్మంటానని బెదిరిపోయినట్టున్నాడు పిచ్చివాడు. వీడౌదార్యం పరీక్షించటానికి నేను స్వయంగా రావటం మంచిదే అయింది అనుకున్నాడు. ఇంతలో కాసిం తిరిగి వచ్చాడు. అతని వెంట ఒక కుర్రవాడు వచ్చాడు. ఆ కుర్రవాడి చేతిలో ఒక సురా పాత్ర ఉంది. దానిని ఒక కెంపు మలచి తయారు చేశారు. దానిలో మేలు రకం ద్రాక్ష సారాయం ఉంది. కాసిం ఆ పాత్రను ఖలీఫాకు అందించాడు. ఖలీఫా సారాయాన్ని నోట పోసుకుని పాత్రను తిరిగిచ్చి వేస్తూ దాని నిండా ఎప్పటిలాగే సారాయి ఉండటం గమనించి నిర్ఘాంతపోయాడు. ఆయన తిరిగి దానిని తాగి పాత్ర నిండా మళ్లీ సారాయం ఉండటం కళ్ళారా చూశాడు. ఈ అక్షయ సురాపాత్రను చూసిన ఆశ్చర్యంలో ఖలీఫా నెమలి మాట పూర్తిగా మరిచిపోయి, ఈ అద్భుతం ఎలా సాధ్యపడింది అని కాసింను అడిగాడు. ఇది ఒక గొప్ప సిద్ధుడు తయారు చేశాడు అంటూ కాసిం సురాపాత్రను కుర్రవాడికిచ్చి వాణ్ణి వెంట పెట్టుకుని అవతలికి త్వరగా వెళ్ళిపోయాడు. ఈసారి ఖలీఫాకు గొప్ప ఆగ్రహం వచ్చింది. ఈ యువకుడు మతిమాలిన వాడే ఉండాలి, లేదా వట్టి అడవి మృగమై ఉండాలి. లేకపోతే తన దగ్గర ఉన్న అపూర్వ వస్తువులు ఒక్కొక్కటి తెచ్చి నాకు చూపించి నేను వాటిని తనివి తీరా చూసేలోపుగా మర్యాద లేకుండా తీసుకుపోతాడా? జాఫర్ గాడికి రోజులు బాగాలేవు. వాడికి తగిన శాస్తి చేసి తీరుతాను అనుకున్నాడు ఆయన. ఇంతలోనే కాసిం ఒక అపూర్వ సౌందర్య రాశి అయిన సేవకురాల్ని తీసుకువచ్చాడు. ఆమె ధరించిన దుస్తుల నిండా రత్నాలు కుట్టి ఉన్నాయి. ఆ పిల్ల దంతంతో చేసిన కిన్నెర పైన వాయిస్తూ 24 రకాల పాటలు పాడింది. ఆ పిల్లను చూసి ఆమె పాట వింటూ తన్మయత్వం చెందిన ఖలీఫా నెమలిని సురాపాత్రను మరిచిపోయి ఆనంద పారవస్యంలో, అబ్బాయి, లోకంలో అదృష్టమంటే నీదే అని కాసింతో అన్నాడు. ఆ మాట చెవిన పడగానే కాసిం ఆ పిల్ల చెయ్యి పట్టుకుని గబగబా అవతలికి తీసుకుపోయాడు. ఈసారి ఖలీఫాకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఇక అక్కడ ఒక్క క్షణం ఉంటే ఏం చేసిపోతానో అన్న సందేహంతో ఆయన కాసిం తిరిగి రాగానే, ఈ ఆతిథ్యానికి ఎంతో కృతజ్ఞుణ్ణి, ఇక వెళ్ళి వస్తాను, సెలవు అన్నాడు. కాసిం తన అతిథిని నిర్బంధంగా ఉంచతలచక ఆయనను ముఖద్వారం దాకా సాగనంపాడు. ఖలీఫా సత్రానికి కాలినడకన తిరిగి వస్తూ, వీడు వట్టి డంబాచారి, తనకున్నది ప్రదర్శించాలన్న ఆత్రం తప్ప వీడిలో ఈవి ఏ కోశానా లేదు. పైపెచ్చు వీడు వట్టి పిసినిగొట్టు. ఇలాంటి వాణ్ణి గురించి అబద్ధమాడినందుకు జాఫర్ అనుభవిస్తాడు అనుకున్నాడు. ఇలా అనుకుంటూ ఖలీఫా సత్రం ఆవరణలోకి వచ్చేసరికి అక్కడ అర్ధవలయాకారంలో సేవకురాళ్లు బారు తీరి నిలబడి ఉన్నారు. వారి నడి మధ్యలో కిన్నెర వాయించిన అందగత్తె ఉంది. ఆమె కుడివైపున సురాపాత్ర పట్టుకుని ఒక కుర్రవాడు, ఎడమ పక్క నెమలి చెట్టును పట్టుకుని మరొక కుర్రవాడు ఉన్నారు. ఖలీఫా సమీపానికి రాగానే వాళ్ళందరూ ఆయన ముందు సాష్టాంగపడి లేచి ఆయనకు ఒక పత్రం ఇచ్చారు. అది కాసిం తన అతిథికి రాసినది. అందులో ఈ విధంగా ఉంది: తమ రాక చేత నా గృహాన్ని పావనం చేసిన అతిథికి నేను భక్తితో పంపిన ఈ స్వల్పమైన కానుకలను స్వీకరించ ప్రార్థన. ఈ కానుకలు మీకు వేడుక కలిగించాయి కనుక వాటిని మీవిగానే భావిస్తారనుకోవడానికి సాహసించాను. అది చూడగానే ఖలీఫాకు తల తిరిగినట్టయిపోయింది. తాను ఏనాడైనా ఇలాంటి ఈవి ప్రదర్శించాడా? అది తనకు సాధ్యమా? ఒక్కనాటికి కాదు. ఈ యువకుణ్ణి గురించి తాను పూర్తిగా అపోహపడ్డానని, ఇతన్ని గురించి జాఫర్ చెప్పిన మాటలలో పొల్లు ఏమాత్రమో లేదని ఖలీఫా గ్రహించాడు. అయితే అబుల్ కాసిం ఇచ్చిన బహుమతులను తీసుకుని తన దారిన తాను బాగ్దాద్కు వెళ్ళిపోవటం ఖలీఫాకు కొంచెం కూడా మనస్కరించలేదు. ఆయనను అనేక సందేహాలు బాధించాయి. ఎవరి యువకుడు ఇంత వెలలేని కానుకలను అభ్యాగతులకు ఇవ్వటానికి సంకోచించడే? ఇతడికి గల సంపద ఎలాంటిది? ఎంత సంపద అయినప్పటికీ ఇలాంటి వాడి చేతిలో అది ఏనాడో హారతి కర్పూరంలాగా హరించిపోయి ఉండాలే.
అలా ఎందుకు జరగలేదు? ఈ కాసిం వెనక ఏదో గొప్ప రహస్యం ఉన్నది. ఆ రహస్యాన్ని తెలుసుకు తీరాలని ఖలీఫాకు అనిపించింది. అతిథి మర్యాదకు భంగం కలిగినా సరే ఆ రహస్యం తెలుసుకోకుండా బాగ్దాదుకు తిరిగి పోరాదని ఖలీఫా నిశ్చయించుకున్నాడు. ఆయన తనకు కాసిం పంపిన కానుకలన్నీ వెంట పెట్టుకుని అబుల్ కాసిం ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. ఆయన కాసింతో, అయ్యా, తాము పంపిన కానుకలు అమూల్యమైనవి, అందుచేత నాకవి తీసుకోవటానికి మనస్కరించటం లేదు. వాటిని తిరిగి పుచ్చుకోండి. తమ ఈవి నిజంగా అగణ్యమైనది అన్నాడు. ఆ మాటలకు కాసిం నొచ్చుకుని, బాబు, నా ఆతిథ్యంలో ఏదో లోపం జరిగి ఉండాలి, లేదా నా కానుకలు మీకు హీనమైనవిగా తోచి ఉండాలి. లేకపోతే నన్నెలా అవమానించటానికి తమరు సత్రం నుంచి పని పెట్టుకుని రారు అన్నాడు. అయ్యయ్యో, అలా ఒక్కనాటికి అనుకోవద్దు. ఆతిథ్యం ఇచ్చిన వారిని అవమానించే దుర్మార్గుణ్ణి కాను. నా విచారమల్లా ఎంత విలువైన వస్తువులను మీకు లేకుండా ఎలా చెయ్యనా అనే. ఎంతటి సంపదనైనా ఇలా పందారం చేస్తుంటే తరిగిపోతుంది చూడండి అన్నాడు ఖలీఫా. కాసిం ఆందోళన పడటం మాని, తమరు నా ఇంటిని మళ్లీ పావనం చేయటానికి కారణం అలాంటి అపోహ అయిన పక్షంలో మీరా సంకోచాన్ని విడిచిపుచ్చవచ్చు. అభ్యాగతులుగా నా ఇంటికి వచ్చిన వారికి అందరికీ ఇలాంటి కానుకలు ఇచ్చి ఉన్నాను. దేవుని కటాక్షం వల్ల నాకు గల సంపద తరగటమంటూ ఉండదు. నా కథ యావత్తు విన్నట్టయితే ఆ సంగతి మీకే తెలుస్తుంది అంటూ తన కథ యావత్తు దాచకుండా ఖలీఫాకు ఇలా చెప్పాడు. కైరో నగరంలో అబ్దుల్ అజీజ్ అనే ఒక ప్రసిద్ధ నగల వర్తకుడు ఉండేవాడు. అనేక తరాలుగా ఆయన వంశం వారు కైరోలో నివసిస్తున్నప్పటికీ అబ్దుల్ అజీజ్ సంపద మీద కైరో సుల్తాను కన్నుపడటం వల్ల ఆయన కైరో నుంచి పారిపోయి బస్రాలో మకాం పెట్టాడు. అక్కడ ఆయన ఒక వర్తక శ్రేష్ఠుడి కుమార్తెను పెళ్లాడాడు. వారికి అబూ అల్ కాసిం అని ఒక్కడే కొడుకు కలిగాడు. కాసిం చిన్నవాడుగా ఉండగానే తల్లిదండ్రులు చనిపోయారు. అతను పెద్ద ఆస్తికి ఏకైక వారసుడై అజ్ఞానం చేత ఒళ్ళు తెలియకుండా డబ్బంతా తగలేసి 2 ఏళ్లకల్లా బికారైపోయాడు. పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మిన విధంగా బాగా బతికిన చోట దారిద్ర్యం అనుభవించలేక కాసిం బస్రా వదిలిపెట్టి దేశాటన చేస్తూ కాలక్రమాన తన పూర్వీకుల నివాస స్థలమైన కైరో చేరుకున్నాడు. తన తండ్రి ఎంతో వైభవంతో జీవించిన ఆ కైరో నగరంలో తాను బికారిగా బతకవలసి వచ్చినందుకు అతనికి దుఃఖం కలిగింది. ఈ విచారంతో మునిగిపోయి కాసిం నైలు నదీ తీరం వెంబడి సుల్తాను గారి భవనాల వెనుకగా నడుస్తూ ఉండగా అతనికి పై అంతస్తు కిటికీ వద్ద చంద్రబింబం లాంటి ముఖం కనిపించి అంతలోనే మాయమయ్యింది. ఆమెను చూసిన క్షణంలోనే కాసిం తన కష్టాలన్నీ మరిచిపోయి ఆమె మళ్లీ అందన్న ఆశతో చీకటి పడిన దాకా అక్కడే తారట్లాడి చివరకు నిరాశ చేసుకుని తాను దిగిన సత్రానికి వెళ్ళిపోయాడు. మర్నాడు అతను అక్కడికే వెళ్ళి అదే కిటికీకేసి ఆశతో చూశాడు. కానీ ఆ ముఖం అతనికి కనిపించలేదు. అయినా కిటికీకి అడ్డంగా వేసి ఉన్న తెర కొంచెంగా కదిలినట్టు, దాని గుండా తనను ఎవరో చూసినట్టు అతనికి తోచింది. కాసిం దీక్షగా 3వ నాడు కూడా అక్కడికి వెళ్ళి ఆ కిటికీనే చూస్తూ నిలబడ్డాడు. ఆ రోజు సాయంకాలం వేళ ఆ యువతి తెరను తొలగించి తన అందమైన ముఖాన్ని కాసింకు కనపరిచింది. కాసిం ఆమె అపూర్వ సౌందర్యానికి సాగిలపడి లేచి, ఓ సుందరి, నా అదృష్టం ఎలాంటిదో గాని ఈ నగరానికి వచ్చిన ఘడియలోనే నాకు నీ దివ్య దర్శనం లభించింది. ఈ అదృష్టం ఆశాంతం నాకు దక్కుతుందో లేదో తెలియదు అన్నాడు. ఈ మాటలు విని ఆమె బెదిరిపోయినట్లు కనిపించింది. కాసిం కూడా పారిపోవాలని అనిపించింది. కానీ సాహసించి అతను అక్కడే నిలబడ్డాడు. అతని సాహసం ఫలించింది. ఆమె కిటికీలో నుంచి బయటికి వంగి రహస్యంగా, అర్ధరాత్రికి రా, ఇప్పుడు వెళ్ళిపో అన్నది. తర్వాత ఆమె ముఖం అదృశ్యమయ్యింది. కాసిం తనకన్నా అదృష్టశాలి ప్రపంచంలో ఉండడనుకుంటూ పేదవాళ్ల స్నానశాలకు వెళ్ళి చక్కగా స్నానం చేసి తన దుస్తులు ఘుమఘుమలాడేలాగు చేసుకుని అర్ధరాత్రి వేళకు రాజభవనపు కిటికీ వద్దకు వచ్చాడు. కిటికీలో నుంచి తాటినిచ్చెన ఒకటి బయటికి వెళ్లాడుతూ ఉంది. జంకు లేకుండా కాసిం ఆ నిచ్చెన ఎక్కి ఒక చీకటి గదిలో చేరాడు. అది దాటి మరొక చీకటి గది కూడా దాటినాక ఒక గదిలో దీపం వెలుగుతూ ఉంది. ఆ గదిలో అతని సుందరి కనిపించింది. ఇద్దరూ ఆప్త స్నేహితులలాగా మాట్లాడుకున్నారు. కాసిం తన కథ అంతా చెప్పినాక ఆమె,
నా పేరు లబీబా. నన్ను సుల్తాన్ పెళ్ళాడాడు. కానీ అందరికీ నేనంటే తగని అసూయ. అందరూ నన్ను నిర్మూలించే అవకాశం కోసం చూస్తున్నారు అని చెప్పింది. వాళ్ళిలా మాట్లాడుతూ ఉండగానే వాళ్ళున్న గది తలుపు ఎవరో దబదబా తట్టారు. కొంప మునిగింది. సుల్తాను తప్ప మరెవ్వరూ నా గది తలుపు తట్టరు. మనని ఎవరో పట్టించారు అన్నది లబీబా. అలాగే జరిగింది. సుల్తాన్ అంతఃపురంలో ఉండే సేవకులు 20 మంది గదిలోకి వచ్చి కాసింను పట్టుకుని ఎత్తి తీసుకుపోయి ఒక కిటికీ గుండా నైలు నదిలోకి విసిరేశారు. మరొక కిటికీ నుంచి లబీబాను కూడా నదిలోకి విసరటం అతనికి కనిపించింది. అదృష్టవశాత్తు కాసింకు ఈత వచ్చును. అతను తనను ప్రేమించిన అభాగ్యురాలి శరీరం కోసం ఎంతోసేపు వెతికాడు. ఎన్నోసార్లు నీటి అడుగుకు వెళ్ళాడు. కానీ ఆమె దొరకనే లేదు. ఆ రాత్రి అతను కైరో నగరాన్ని విడిచిపెట్టి కొంతకాలానికి బాగ్దాదు నగరం చేరుకున్నాడు. కాసిం బాగ్దాదు చేరేసరికి అతని వద్ద 1 దీనారం మాత్రమే మిగిలి ఉంది. దానితో అతను మిఠాయి, పళ్ళు, సుగంధ లేపనాలు కొని వాటిని వీధుల వెంట అమ్ముతూ అమ్మేవాళ్లలాగా కేకలు వేయటానికి బదులు పాటలు కట్టి పాడుతూ తిరగసాగాడు. అతని కంఠం శ్రావ్యంగా ఉండటం చేత అమ్మకం జోరుగా సాగింది. ఒకనాడు కాసిం వీధి వెంట పాడుతూ తన సరుకులు అమ్ముతూ పోతుంటే నగరంలోకెల్లా పెద్ద దుకాణం గల ఒక వృద్ధుడు అతన్ని పిలిచి ఒక పండు కొని తన సరసన కూర్చోమని అతని ఊరు పేరు అడిగాడు. బాబు, గాయాన్ని ఎందుకు కెలుకుతారు అన్నాడు కాసిం దేనంగా. వృద్ధుడు ఆ విషయం వదిలేసి అతని అమ్మకాలను గురించి ఏవేవో ప్రశ్నలు వేసి 10 బంగారు దీనారాలు చేతిలో పెట్టి కాసింను పంపేశాడు. మర్నాడు కాసిం అటుగా వచ్చినప్పుడు ఆ వృద్ధుడు అతని వద్ద ఏదో కొని దగ్గర కూర్చోబెట్టుకుని మళ్ళీ అతని ఊరు పేరు అడిగాడు. ఆయన అంతగా అడుగుతూ ఉంటే కాసింకు చెప్పక తప్పింది కాదు. కాసిం చెప్పిన కథ అంతా విని, నాయనా, నీకు అబ్దుల్ అజీజ్ కన్నా ధనికుడు తండ్రి కాబోతున్నాడు. దేవుడి సాక్షిగా నేను నిన్ను పెంచుకుంటాను. నాక పిల్లలు లేరు, ఇక కలగబోరు. నీవు చాలా బుద్ధిశాలివిగా ఉన్నావు. నీ కష్టాలకు గట్టెక్కాయనుకో అన్నాడు వృద్ధుడు. ఆయన కాసిం చేతిలో ఉన్న తట్టను అవతల పారేయించి దుకాణం మూసేసి కాసింతో సహా తన ఇంటికి వెళ్ళాడు. రేపు మనం ఈ నగరం వదిలి బస్రాకు బయలుదేరి వెళ్ళి అక్కడే సుఖంగా జీవిద్దాం. నా స్వస్థలం కూడా అదే అని ఆయన కాసింతో చెప్పాడు. వాళ్ళిద్దరూ బస్రాలో 1 సంవత్సరం సుఖంగా గడిపినాక వృద్ధుడు మంచాన పడ్డాడు. ఆయన వ్యాధి నయం కాదని వైద్యులు చెప్పారు. అప్పుడు ఆయన కాసింను తన చెంతకు పిలిచి, నాయనా, 7 ఏడాది పాటు నీ మూలంగా నాకు పుత్రవాత్సల్యం తీరింది. ఇందుకుగాను నేను నీకు తరగని సంపదను అప్పగించిపోతాను. అంత సంపద ప్రపంచంలో ఏ రాజుల వద్ద, చక్రవర్తుల వద్ద ఉండదు. ఈ సంపద మా వంశంలో అనాదిగా ఉన్నది. దీని రహస్యం మా తాత నుంచి, మా తండ్రి, ఆయన నుంచి నేను తెలుసుకున్నాం. నేను నీకు చెబుతాను అంటూ తరగని నిధి ఉన్న స్థలం వివరాలు కాసింకు చెప్పేసి ఇంకా ఇలా అన్నాడు. సంకోచం లేకుండా ఈవి చెయ్యి. ఎంతమందికి ఎంతేసి ఇచ్చినా నీ సంపద తరగబోదు. సమస్త సౌఖ్యాలు నిస్సంకోచంగా అనుభవించు. దేవుడు నిన్ను కాపాడుతాడు. ఈ మాటలంటూ వృద్ధుడు కన్నుమూశాడు. కాసిం తన పెంపుడు తండ్రికి ఉత్తర క్రియలు చేసి తనకు సంక్రమించిన తరగని సంపదను తనివి తీరా అనుభవించసాగాడు. అతన్ని పూర్వం ఎరిగిన వాళ్ళు అతను 1-2 ఏళ్లలో మళ్లీ బికారైపోతాడని అనుకున్నారు. కానీ ఈసారి అలా జరగలేదు. పైపెచ్చు అతని ఖర్చు రోజు రోజుకు హెచ్చిపోయింది. బస్రాకు వచ్చిన ప్రతి పరదేశికి గొప్పగా ఆతిథ్యం ఇచ్చి రాజోపచారాలు చేస్తున్నాడు కాసిం. కాసిం వద్ద ముల్లె చేరిందని నగరంలోని అధికారులకు తెలిసింది. వాళ్ళందరూ లౌక్యంగా లంచాల కోసం చేతులు చాచారు. ఎవరెంత అడిగితే అంత మొత్తం దినభత్యంగా కాసిం ఏర్పాటు చేశాడు. అందువల్ల అతనికి ఏ లోటు రాలేదు. వాళ్ల బెడద మాత్రం తప్పింది. అంతా విన్నాక ఖలీఫాకు కాసిం నిధి చూడాలని గాఢమైన వాంఛ కలిగింది. ఆయన కాసింతో, అయ్యా, మీరు ఈ రీతిగా వ్యయం చేస్తున్నప్పటికీ మీ నిధి తరగటం లేదంటే నాకు నమ్మశక్యం కాకుండా ఉంది. నా కళ్ళతో చూస్తే గాని నమ్మను. మీరు నా కోరిక తీర్చినట్టయితే ఆ నిధి రహస్యం ఎక్కడ వెల్లడించనని ప్రమాణం చేస్తాను అన్నాడు. మీ కోరికను న్యాయంగా నేను నిరాకరించవలసిందే. కానీ నా అతిథి అసంతృప్తితో వెళ్ళటం నాకు ఏమాత్రమో ఇష్టం లేదు. అందుచేత మీరు కళ్లకు గంతలు కట్టుకుని నా వెంట రావటానికి సమ్మతించినట్లయితే
నా నిధిని చూపిస్తాను అన్నాడు కాసిం. ఖలీఫా అందుకు సంతోషంగా సమ్మతించాడు. కాసిం ఆయన కళ్లకు గంతలు కట్టి వెంట తీసుకుపోయాడు. వాళ్ళిద్దరూ చాలా ఇరుకైన మార్గాల వెంట చాలా దూరం నడిచారు. చాలా మలుపులు తిరిగారు. చాలా మెట్లు దిగి అధఃపాతాళానికి చేరారు. చివరకు కాసిం గంతలు తీసేసరికి ఖలీఫా కళ్ళు జిగేలుమన్నాయి. వాళ్ళొక విశాలమైన గదిలో ఉన్నారు. దాని గోడలకు కప్పుకు అంతులేని సూర్యకాంత మణులు తాపడం చేసి ఉన్నాయి. గది మధ్యను చలువరాతితో కట్టిన గొయ్యి 100 అడుగుల వ్యాసం గలది ఉంది. దాని నిండా బంగారు మొహర్లున్నాయి. గొయ్యి అంచున బంగారు దిమ్మల మీద రత్నాలు మలిచి చేసిన 12 విగ్రహాలున్నాయి. కాసిం ఖలీఫాను ఆ గోతి వద్దకు తీసుకుపోయి, దీనికి అడుగంటూ లేదు. మా పూర్వీకులందరూ విచ్చలవిడిగా ఖర్చు చేసినప్పటికీ ఈ గోతిలోని బంగారం అరంగుళం మాత్రమే తరిగింది అన్నాడు. తర్వాత అతను ఖలీఫాను మరొక పెద్ద గదిలోకి తీసుకుపోయాడు. అందులో ఇంకా వెడల్పైన గొయ్యి ఉన్నది. దాని నిండా సానపట్టిన వజ్రాలు, ముడి వజ్రాలు ఉన్నాయి. ఈ గోతి చుట్టూ నెమలిగల చెట్లు, ఖలీఫాకు కానుకగా ఇచ్చిన చెట్టు లాంటివి అసంఖ్యాకంగా ఉన్నాయి. ఇలాంటి గదులు ఎన్నో తిప్పి చివరకు ఖలీఫాకు మళ్ళీ గంతలు కట్టి కాసిం తన ఇంటికి తీసుకువచ్చాడు. ఖలీఫా అతనితో, అయ్యా, మీరు చాలా సుఖపడుతూ ఉండాలి. మీ వద్ద అందగత్తెలైన స్త్రీలు అన్ని దేశాలకు చెందిన వారు ఉన్నారనుకుంటాను అన్నాడు. కాసిం నిట్టూర్చి, నాకు స్త్రీ జనానికేమీ కొదవలేదు. కానీ నైల్ నదిలో మునిగిపోయిన నా ప్రేయస్కి వీరందరూ సమం కారు. ఆమె కోసం నా సంపద యావత్తూ త్యాగం చేయగలను అన్నాడు. అలాంటి బాధలను చేతిలో ఉన్న సుఖాలతో మాపేసుకోవాలి అని ఖలీఫా సలహా ఇచ్చాడు. కానీ లోపల కాసిం యొక్క హృదయాన్ని ఎంతో మెచ్చుకున్నాడు. ఆయన కాసిం వద్ద సెలవు పుచ్చుకుని బాగ్దాదుకు తిరిగి వస్తూనే జాఫర్ను సన్మానించాడు. ఆయన జాఫర్తో జరిగినదంతా చెప్పి, మనం ఈ యువకుడికి ఏ విధమైన ప్రత్యుపకారం చేయగలమో నాకు తెలియటం లేదు అన్నాడు. అతన్ని బస్రాకు రాజుగా నియమించండి అన్నాడు జాఫర్. నీవే స్వయంగా వెళ్ళి నా ఫర్మానా అందచేసి అతన్ని ఇక్కడికే తీసుకురా. అతన్ని పట్టాభిషేకం నేనే స్వయంగా చేస్తాను అన్నాడు ఖలీఫా. జాఫర్ కాసింను తెచ్చాడు. ఖలీఫా అతనికి ఎదురు వెళ్ళి ఆలింగనం చేసుకుని కన్న కొడుకుపై చూపదగినంత ప్రేమ చూపాడు. తర్వాత ఆయన కాసింను స్వయంగా స్నానశాలకు తీసుకువెళ్ళాడు. అతిథిని ఇలా ఆదరించటం ఖలీఫా జీవితంలో ఇదే మొదటిసారి. వాళ్ళిద్దరూ నలుగులు పెట్టుకుని స్నానాలు చేసే సమయంలో పాడటానికి ఒక కొత్తగా వచ్చిన సేవకురాలు వచ్చింది. ఆమెను చూస్తూనే కాసిం కేక పెట్టి మూర్ఛపోయాడు. ఎందుకంటే ఆమె లబీబాయే. ఆమెను నైలు నది నుంచి ఒక పల్లెవాడు కాపాడి బానిసగా విక్రయించాడు. ఆమెను కొన్నవాడు ఆమెను ఇటీవలనే ఖలీఫా భవనానికి విక్రయించాడు. ఈ విధంగా కాసిం తన ప్రియురాల్ని కలుసుకున్నాడు. ఆమె తిరిగి రాణి అయ్యింది. ఆమెను పెళ్లాడి కాసిం బస్రా రాజుగా చాలా కాలం సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. అపూర్వ శక్తులు. ఒక జమీందారుకు ఒక కొడుకు పుట్టాడు. వాడికి విజయుడని పేరు పెట్టుకున్నారు. వాడి జాతకం చూసి దైవజ్ఞులు, ఈ పిల్లవాడి జాతకంలోని గ్రహస్థితి చూస్తే అపూర్వ శక్తులు కలవాడవుతాడని తోస్తున్నది. ఎక్కడికి వెళ్ళినా కీర్తి ప్రతిష్టలు, పుష్కలంగా ధనము గడించగల జాతకం అన్నారు. ఈ మాటలు విని జమీందారు సంతోషించి విజయుడిని ఎంతో గారాభంగాను ఏ లోటు లేకుండాను పెంచాడు. విజయుడు పెరిగి పెద్దవాడవుతూ ఉంటే తండ్రి వాడిలో ఏవైనా అపూర్వ శక్తులు ఉన్నాయేమోనని శ్రద్ధగా గమనించాడు. కానీ ఆయనకు అలాంటివేమీ కనపడలేదు. విజయుడు మామూలు పిల్లల్లాగే కనిపించాడు. వాడిలో ప్రత్యేకమైన తెలివితేటలు కూడా ఉన్నట్టు కనపడలేదు. ఒకప్పుడు కాస్త వివేకంతో మాట్లాడితే మరుక్షణమే అజ్ఞానంగా మాట్లాడేవాడు. చెప్పిన మాట ఒకసారి వినేవాడు, మరొకసారి మకురుతనం చేసేవాడు. దైవజ్ఞులు ఇచ్చకాలకు అబద్ధాలాడారని జమీందారు అనుకుని కొడుకుపైన లేనిపోని ఆశలు పెట్టుకోవటం మానుకున్నాడు. ఇంతలో ఒక ఘటన జరిగింది. ఒకరోజు ఉదయం విజయుడు తమ ఆవరణలో ఉన్న మామిడి చెట్టు కింద కూర్చుని పైకి చూస్తూ నోటితో అర్థం లేని ధ్వనులు చేస్తూ ఉండటం వాడి తండ్రి చూశాడు. వీడికేమన్నా మతిపోయిందా ఏమిటి అనుకుంటూ జమీందారు వాడిని సమీపించాడు. ఆయన చెట్టు కిందికి రాగానే చెట్టు కొమ్మలలో నుంచి అనేక పెట్టెలు
బిలబిల ఎగిరిపోయాయి. అయ్యో నాన్నగారు, పిట్టల్ని బెదరగొట్టేశారు అన్నాడు విజయుడు. నువ్వసలు ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు అని తండ్రి అడిగాడు. ఆ పిట్టలతో మాట్లాడుతున్నాను. అవి ఎక్కడెక్కడో తిరిగి చూసిన విశేషాలన్నీ చెబుతున్నాయి. నాకు తెలియని విషయాలు ఎన్నో వింటున్నాను అన్నాడు విజయుడు. అదెలా సాధ్యంరా? వాటి భాష మనకు తెలియదుగా అన్నాడు తండ్రి. నాకు తెలుస్తుంది నాన్నగారు, నేను వాటితో మాట్లాడగలను కూడా అన్నాడు విజయుడు. వాడు చేస్తున్న అర్థం లేని చప్పుళ్ళు ఆ పిట్టల భాష అయి ఉండాలని, జ్యోతిష్కులు చెప్పినట్టే వాడికి పక్షుల భాష అర్థం చేసుకునే అపూర్వ శక్తి సిద్ధించిందని జమీందారుకు అర్థమయ్యింది. విజయుడు ప్రయోజకుడవుతాడన్న మాట కూడా నిజమవుతుంది కదా అని ఆయన సంతోషించాడు. కొద్ది రోజులు గడిచాయి. ఒకనాడు జమీందారు భోజనం చేస్తుంటే విజయుడు ఆయన వెనక నిలబడి విసనకర్రతో విసురుతున్నాడు. బయట పెంపుడు పావురాలు ఎగురుతూ కుర్రు కుర్రుమని గొడవగా అరుస్తున్నాయి. జమీందారు కిటికీలో నుంచి బయట వాలుతూ ఎగురుతూ ఉండే పావురాలను చూసి, ఒరే బాబు, నీకు పక్షుల భాష తెలుసునంటివే. ఆ పావురాలు ఏం మాట్లాడుకుంటున్నాయో చెప్పు చూద్దాం. అవి రోజు ఇంత రొద చెయ్యవే అన్నాడు. విజయుడు జంకుతున్నట్లుగా, వద్దులేండి, అవి అనుకునే మాటలు నాకే బాగాలేవు, మీరు వింటే ఆగ్రహిస్తారు అన్నాడు. వాడా మాట అన్నాక జమీందారుకు పావురాలనే మాట ఏమిటో తెలుసుకోవాలని మరింత ఆత్రం పుట్టుకొచ్చి విజయుడు చెప్పిందాకా విడిచిపెట్టలేదు. మీరు భోజనం చేస్తుంటే నేనెలా మీకు విసురుతున్నానో, నేను భోజనం చేస్తుంటే మీరు నాకు అలా విసిరే రోజు వస్తుందని ఆ పావురాలు చెప్పుకుంటున్నాయి అన్నాడు విజయుడు. ఈ మాటలు వినగానే జమీందారుకు ఆగ్రహం వచ్చేసింది. ద్రోహి, నీ మాటలు నేను నమ్మను. పావురాలేమన్నా కేరళ పక్షుల జోస్యం చెప్పడానికి? నీకే ద్రోహ బుద్ధి కలిగింది. నేను బతికుండగానే జమీ అంతా కాజేసి నా చేత ఊడిగం చేయించుకుందామనుకుంటున్నావు. నా ఇల్లు విడిచి తక్షణం వెళ్ళిపో, మళ్ళీ నా కళ్ళపడకు అని జమీందారు వెర్రి కేకలు పెట్టాడు. విజయుడు తండ్రికి మంచిగా చెప్పి చూశాడు. నాకెలాంటి ద్రోహ బుద్ధి లేదు, అవి అనుకున్న మాటలే చెప్పాను. ఆ మాటలు మీకెంత కష్టంగా ఉన్నాయో నాకు అంత కష్టంగానే ఉన్నాయి, అందుకే మొదట చెప్పనన్నాను అన్నాడు. అయినా జమీందారు మంకు పట్టుపట్టి విజయుడు తన గ్రామం నుంచి వెళ్ళిపోవలసిందే అన్నాడు. నిజానికి విజయుడు ఇల్లు విడిచి వెళ్ళటానికి అట్టే చింతించలేదు. ఎందుకంటే ప్రపంచం చూడాలనే ఉబలాటం పక్షుల ద్వారా వాడికి చాలా కాలంగా కలిగింది. వాటి ద్వారా వాడు ప్రపంచంలోని ఎన్నో వింతలను గురించి విని ఉన్నాడు. వాటిని ప్రత్యక్షంగా చూసే అవకాశం వాడికి ఇప్పుడు దొరికింది. జమీందారు గారి గ్రామం సముద్ర తీరాన ఉంది. విజయుడు ఏకంగా సముద్రం దాటి అవతల ఉండే దేశాలు చూడాలని నిశ్చయించాడు. అదృష్టవశాత్తు సముద్రం మీద ప్రయాణమైపోతున్న ఓడ ఒకటి వాడికి తటస్థపడింది. వాడి దానిలో ఎక్కి ప్రయాణమయ్యాడు. ఆ ఓడ విజయుడిని తిన్నగా సింహళానికి చేర్చింది. ఓడ దిగి వాడు కాలినడకను ప్రయాణం సాగించాడు. పోగా పోగా వాడికొక రమ్యమైన పూలతోట, దాని అవతల ఎత్తైన చెట్లు గల తోపు, వాటికి ఎగవగా బంగారు పూత పూసిన కలశాలతో అలంకరించి ఉన్న మేడల శిఖరాలు కనిపించాయి. అదేదో రాజభవనం అయి ఉండాలి అనుకుంటూ విజయుడు పూలతోట మీదుగా తోపు ప్రవేశించాడు. ఎవరో చెట్లు కొడుతున్న చప్పుడు వాడికి వినవచ్చింది. ఆ చప్పుడుతో పాటు వాడికి మరొక ధ్వని కూడా వినవచ్చింది. రాజభవనానికి ఎగవగా ఆకాశంలో కొన్ని లక్షల పిచ్చుకలు కిచకిచలాడుతూ ఎగురుతూ ఉండటం కనిపించింది. రాజభవనం సమీపిస్తున్న కొద్దీ ఈ పిచ్చుకల రొద దుర్భరమయ్యింది. విజయుడు ఈ వింత చూసి ఆశ్చర్యపడుతూ తన చెవులను చేతులతో గట్టిగా మూసుకొని ముందుకు సాగాడు. రాజుగారి నౌకరు ఒకడు విజయుడిని చూసి, బాబు, కాసేపటికే తమరు చెవులు మూసుకున్నారే, రాత్రింబగళ్ళు ఈ రొదతో మేము చచ్చిపోతున్నాము. బయట ఎన్ని పిచ్చుకలున్నాయో అన్ని పిచ్చుకలు రాజభవనం లోపల ఉన్నాయి. వాటిని ఎలా వదిలించుకోవాలో తెలియక మా రాజుగారి మతిపోతున్నది అన్నాడు. ఆ పిచ్చుకల బెడద వదిలించటం తన వల్లనే కావచ్చునని విజయుడికి తోచింది. వాడు రాజుగారి నౌకర్తో, నన్నొక్కసారి మీ రాజుగారి దగ్గరికి తీసుకుపోతావా ఏమిటి అన్నాడు. నౌకరు విజయుడిని రాజభవనంలోకి తీసుకుపోయాడు. లోపలి నడవలలో వేల కొద్దీ పిచ్చుకలు రెక్కలు టపటపా కొట్టుకుంటూ నానా గొడవ చేస్తున్నాయి. రాజుగారు ఒంటరిగా ఒక గదిలో కూర్చున్నారు. పిచ్చుకలు రాకుండా ఆ గది కిటికీలన్నీ మూశారు. ద్వారం కూడా మూసి అక్కడ ఒక మనిషిని కాపలా ఉంచారు.
విజయుడి కోసం ద్వారం తెరిచినప్పుడు ఒక చొరవైన పిచ్చుక గదిలోకి రానే వచ్చింది. విజయుడు రాజుగారితో, మహారాజా, మీకు పట్టుకున్న ఈ పిచ్చుకల బెడద చూస్తున్నాను. దీన్ని వదలగట్టడం చేతనైంది నా ఒక్కడికే చేత కావాలి అన్నాడు. ఈ మాట వినగానే రాజుగారి ముఖం విప్పారింది. నీవు ఈ ఉపకారమే చేస్తే నీ రుణం ఉంచుకొని సరే కదా, యావజ్జీవం నీకు కృతజ్ఞుణ్ణై ఉంటాను. కానీ ఎవరి వల్ల కాని ఈ పని నీ వల్ల ఎలా అవుతుంది అని ఆయన అడిగాడు. మహారాజా, ఈ పిచ్చుకలు ఇలా పెచ్చుమీరి ప్రవర్తించటానికి ఏదో కారణం ఉండి ఉంటుంది. అవి ఎందుకో మీ మీద పగబట్టి ఇలా చేస్తున్నాయి. నాకు పక్షి భాష తెలుసును. వాటి కోప కారణం నేను వాటి ద్వారానే తెలుసుకుంటాను. అప్పుడు మీరు వాటిని సమాధానపరచటానికి తగిన యత్నం చేయవచ్చు అంటూ విజయుడు తన వెనకగా రాజుగారి గదిలోకి చొరబడిన పక్షితో మాట్లాడి రాజుగారికేసి తిరిగి, ఇదేమి పెద్ద సమస్య కాదు మహారాజా. మీరు తోపులో చెట్లన్నీ కొట్టేయమని ఆజ్ఞ ఇచ్చారట. ఆ చెట్టపై గూళ్ళు పెట్టుకుని నివసించే ఈ పిచ్చుకలకు కోపం వచ్చి ఆగడానికి పూనుకున్నాయి. చెట్లను కొట్టే ప్రయత్నం విరమించండి, ఇవి మిమ్మల్ని బాధించవు అన్నాడు. రాజుగారు చెట్లు నరకటం మాన్పించాడు. పిచ్చుకలు ఆయనను బాధించటం మానాయి. రాజుగారు విజయుడికి ఒక పెద్ద ఓడ, అంతులేని బంగారము, నౌకర్లు బహూకరించాడు. ఆ ఓడలో ప్రయాణిస్తూ విజయుడు అనేక రాజుల వద్దకు వెళ్ళాడు. పక్షుల మూలంగా ఎవరికీ తెలియని లోకవార్తలు అతనికి తెలియడం వల్ల అతను వెళ్ళిన చోటనల్లా గొప్ప గౌరవం లభించింది, సన్మానాలు దొరికాయి. ఈ విధంగా 10 ఏళ్ల కాలం దేశాటన చేసి విజయుడు ఏ వర్తకులు సంపాదించలేనంత సంపద సంపాదించాడు. చివరకు అతనికి ఇంటిపై గాలి మళ్ళింది. అతను తన ఓడలో స్వదేశానికి తిరిగి వచ్చి తన గ్రామానికి సమీపంగా రేవులో లంగరు దించాడు. ఎవడో మహాధనికుడైన వర్తకుడు తమ రేవులో దిగాడని జమీందారుకు తెలిసింది. ఆ మహావ్యక్తి తన కొడుకేనని తెలియక జమీందారు స్వయంగా వచ్చి విజయుణ్ణి తన ఇంటికి విందుకు పిలిచాడు. అతని బంధువర్గమంతా విందు భోజనానికి కూర్చున్నారు. అంత చిన్న వయసులోనే అంత ధనము, అంత లోకజ్ఞానము, వివేకము సంపాదించిన తన అతిథిపై జమీందారుకు ఎక్కడ లేని గౌరవము ఏర్పడింది. ఆయన విసనకర్ర తీసుకుని తన అతిథికి విసరసాగాడు. అది చూడగానే విజయుడు ఫక్కున నవ్వాడు. జమీందారు అతన్ని ఆశ్చర్యంతో చూసి, ఎందుకు నవ్వుతున్నారు అని అడిగాడు. నన్ను గుర్తుపట్టనే లేదా నాన్నగారు? ఆ రోజు పావురాలన్న మాటలు ఎలా నిజమయ్యాయో చూశారా? నేను విజయుణ్ణి అన్నాడు విజయుడు. జమీందారు తన కొడుకు ఇంతవాడైనందుకు, తిరిగి తన వద్దకు వచ్చినందుకు పరమానందం చెంది అతన్ని కౌగలించుకుని ఆనంద బాష్పాలు రాల్చాడు. విజయుడి రాకకు బంధువర్గం అంతా సంతోషించింది. విజయుడు వివాహం చేసుకుని తండ్రి ఇంటనే సుఖంగా ఉన్నాడు. కథ కంచికి మనమింటికి.